ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్లో మనం లాస్ట్ వీడియోస్లో మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ గురించి ఒక క్వశ్చన్ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, తర్వాత ఆ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్ వాటిని ఉపయోగించి ఏదైనా ఒక వాల్యూ పవర్ సిక్స్త్ డిఫరెన్స్ డెల్టా పవర్ 6 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h అని కనుక ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని ఆ వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా షార్ట్ కట్ మెథడ్ చూశారు. ఇప్పుడు ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ మీద అప్లికేషన్స్ వాటి మీద ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. సో కమ్ టు ద ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ఏ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద ఫాలోయింగ్ 10, 20, 30, 40, 50 ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ 1, 3, 7, 9, 12. అయితే అంటే దీనికి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఫైండ్ డెల్టా స్క్వేర్ 10, డెల్టా క్యూబ్ 30, డెల్టా పవర్ 4 10, డెల్టా పవర్ 5 20. ఈ వాల్యూస్ అంటే కనుక్కోండి అన్నారు. ఓకే, సో ముందుగా సొల్యూషన్ the forward difference table is స్టార్టింగ్ లో గివెన్ అని చెప్పేసి టేబుల్ రాసినా రాయడం పర్లేదు, ప్రాబ్లం లేదు. ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ మొట్టమొదటి ఏంటి, ఎక్స్ వాల్యూస్ ఏంటండి 10, 20, 30, 40, 50. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏమిటివి 1, 3, 7, 9, 12. ఓకే, ఇప్పుడు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ముందుగా అంటే కింద వాల్యూ -5 వాల్యూ 3 - 1, 2, 7 - 3, 4, 9 - 7, 2, 12 - 9, 3. ఓకే, తర్వాత డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ అంటే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అంటే డెల్టా ఆఫ్ డిఫరెన్స్ 4 - 2, 2, 2 - 4, -2, 3 - 2, 1. ఓకేనా, 4 - 2, 2, 2 - 4 అంటే -2, 3 - 2 అంటే 1. ఇదేంటది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. తర్వాత డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. ఓకేనా, కింద వాల్యూ -5 వాల్యూ -2 అంటే ఎంత -4, కింద వాల్యూ -5 వాల్యూ అండి, కింద వాల్యూ -2 -5 వాల్యూ ఎంత 2, సో -2 అంటే -4. తర్వాత ఇక్కడ కింద వాల్యూ -5 వాల్యూ 1, పైన ఆడు -2 ఉంది, -2 ప్లస్ మనం ఏం చేస్తాం 1 -2, కింద వాల్యూ -5 వాల్యూ ఎంత -2 అంటే 1 -2 ఎంత ప్లస్ అంటే ఎంత 3. ఓకే, ఏనండి కింద వాల్యూ మనం మైనస్ చేసేటప్పుడు పైన ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, ఇలా సపరేట్ చేసిన పైన మైనస్ ఉంటే ప్లస్గా మారిపోతుంది. అప్పుడు 1 మైనస్ ఉంది కాబట్టి +2 ఎంత 3 డెల్టా క్యూబ్. తర్వాత డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా పవర్ 4 అంటే వెయిట్ డిఫరెన్స్, ఇక్కడ 3 పైన మైనస్ ఉంది కాబట్టి అవుతుంది ప్లస్ అవుతుంది. ఇక్కడ -2 మైనస్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ అయిపోయింది కాబట్టి -4 రాసాం. 3 ఇక్కడ -4 ఉంది కాస్త అవుతుంది +4 అవుతుంది. 3 7, 3 + 4 ఇక అయిపోయింది. దీంతో నెక్స్ట్ ఫార్ములా మనం వేయలేము. ఓకేనా, సో ఇప్పుడు ఇంతవరకు టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ వాడు ఏమడిగాడు, ఫైండ్ ఈ వాల్యూస్ అంటే రాయండి అన్నాడు. ఓకేనా, పక్కన రాస్తున్నా. we have మొట్టమొదట డెల్టా స్క్వేర్ 10, డెల్టా స్క్వేర్ ఆఫ్ 10 అన్నారండి. డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10. ఫైండ్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10. ముందు ఎఫ్ ఆఫ్ తగిలించండి. డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10 ఈక్వల్ టు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది 10, ఇది ఎఫ్ ఆఫ్ 10. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అంటే అదే 1 అంటే ఫస్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ 10. వాడు ఏమంటే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10 అన్నారు. ఈజీగా గుర్తుపెట్టుకోండి, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10 అన్నారు. సో డెల్టా స్క్వేర్లో ఇక్కడ 10 అంటే పైనుంచి ఫస్ట్ వాల్యూ కాబట్టి డెల్టా స్క్వేర్ పైనుంచి ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది
డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10 అంటే ఎంత 2. ఇక్కడ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10 అన్నారు. ఎక్స్ వాల్యూస్లో 10 ఏంటిది మొట్టమొదటి వాల్యూని, కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ ఏమవుతాయి, ఇది ఎఫ్ ఆఫ్ 10 అవుతుంది, ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ 10, ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10, ఇది డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 10, ఇది డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ 10 అవుతుంది. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే సింపుల్గా డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10 అన్నారు అంటే ఏం చేస్తారు, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 10 అన్నారు కాబట్టి డెల్టా స్క్వేర్ ఆ కాలంలో రండి, 10 మొట్టమొదటి ప్లేస్లో ఉంది కాబట్టి డెల్టా స్క్వేర్ మొట్టమొదటి వాల్యూ ఎంత 2. తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 30 అన్నారు. డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 30 అన్నారండి. అంటే వాల్యూ ఏం చేస్తారు, ఈసారి డెల్టా క్యూబ్ కాలంలో రండి. తర్వాత అడిగింది ఏంటి, 30 అడిగారు. 30 అంటే పైనుంచి ఎన్ని వాల్యూ 1 2 3, కాబట్టి డెల్టా క్యూబ్లో 1 2 3 ఉందా, లేదు, కాబట్టి నాట్ ఎగ్జిస్ట్. అసలు థర్డ్ వాల్యూ లేదు కదా. అదే మీకు ఈ వాల్యూ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 20 అన్నారు అనుకోండి, 30 కాకుండా డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 30 ఉంది, ఎఫ్ ఆఫ్ 30 కాకుండా ఎఫ్ ఆఫ్ 20 అన్నారు అనుకోండి, డెల్టా క్యూబ్ కాలంలో 20 అంటే పై నుంచి రెండో వాల్యూ, కాబట్టి డెల్టా క్యూబ్ కూడా పై నుంచి రెండో వాల్యూ తీసుకోవాలి. ఏది ఎఫ్ ఆఫ్ 20 అంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 20 అడిగితే ముందు ఎక్స్లో 20 వాల్యూ పొజిషన్ చూసుకోండి, పై నుంచి రెండో వాల్యూ. డెల్టా క్యూబ్లో అడిగారు కాబట్టి డెల్టా క్యూబ్లో పై నుంచి రెండో వాల్యూ తీసుకోండి. కానీ ఇక్కడ ఏమడిగారు, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 30 అన్నారు. 30 పొజిషన్ ఎక్కడ ఉంది మనకి, ఎక్స్ వాల్యూస్ స్టార్టింగ్ నుంచి మూడో వాల్యూ, కాబట్టి అడిగిన డెల్టా క్యూబ్లో కాబట్టి పై నుంచి మూడో వాల్యూ చూసుకోండి. 1 2నే ఉంది, 3 ఉందా, లేదు, కాబట్టి నాట్ ఎగ్జిస్ట్. తర్వాత డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ 10 అన్నారు. డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ 10, డెల్టా పవర్ 4 కాలం రండి, ఒకే వాల్యూ ఉంది, ఎఫ్ ఆఫ్ 10 అన్నారు. 10 అనేది పై నుంచి ఫస్ట్ వాల్యూ కదా, సో దీంట్లో ఫస్ట్ వాల్యూ ఎంత 7. ఇంకేమడిగారు, డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ 20 అన్నారు. నాట్ ఎగ్జిస్ట్, అసలు ఆ కాలమే లేదు, డెల్టా పవర్ 4తో అయిపోయింది, కాబట్టి నాట్ ఎగ్జిస్ట్. నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇదే ప్యాటర్న్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కన్స్ట్రక్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. డేటా ఇచ్చారు, ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, అండ్ ఫైండ్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 5, డెల్టా పవర్ 6 ఎఫ్ ఆఫ్ 3, డెల్టా పవర్ 7 ఎఫ్ ఆఫ్ 1. ఆ వాల్యూస్ అంటే చెప్పండి రూపాయలు అడిగారు. ఓకేనా. సో కమ్ టు ద సొల్యూషన్. ఎక్స్ వాల్యూస్ వరుసగా 1 2 3 4
5 6 7 8 తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అండి ఏమిటవి 1 2 5 7 9 11 15 18 ఇప్పుడు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ చెప్పండి 2 minus 1 1 5 minus 2 3 7 minus 5 2 9 minus 7 2 11 minus 9 2 15 minus 11 4 18 minus 15 3 తర్వాత డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అండి 3 minus 1 2 2 minus 3 minus 1 కింద వాల్యూ minus 5 వాల్యూ 2 minus 3 minus 1 2 minus 2 0 2 minus 2 0 4 minus 2 2 3 minus 4 minus 1 తర్వాత డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 +2 కాస్త -2 అవుతుంది -1 -2 అంటే -3 తర్వాత 0 -1 మైనస్ కాస్త +1 అయిపోతుంది 0 + 1 అంటే 1 0 + 0 సారీ 0 - 0 0 2 - 0 2 -1 +2 కాస్త -2 అవుతుంది -1 -2 అంటే -3 డెల్టా క్యూబ్ అయిపోయింది తర్వాత డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 -3 1 మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది 1 + 3 అంటే 4 0 +1 కాస్త -1 అవుతుంది 0 - 1 అంటే -1 2 - 0 2 -3 -2 +2 కాస్త -2 అవుతుంది -3 -2 అంటే -5 ఇది డెల్టా పవర్ 4 తర్వాత డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ -1 +4 కాస్త -4 -1 -4 అంటే -5 తర్వాత 2 -1 అంటే ప్లస్ అయిపోతుంది 2 + 1 3 -5 +2 కాస్త -2 అవుతుంది -5 -2 అంటే -7 తర్వాత డెల్టా పవర్ 6 ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3 మైనస్ కాస్త ప్లస్ అవుతుంది 3 + 5 అంటే 8 -7 +3 కాస్త -3 అవుతుంది -7 -3 అంటే -10 తర్వాత డెల్టా పవర్ 7 ఎఫ్ ఆఫ్ ఎక్స్ -10 +8 కాస్త -8 అయిపోతుంది -10 -8 అంటే -18 ఇది కంప్లీట్గా మన ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఓకేనా ఇప్పుడు వాడు ఏమడిగాడు దీనిలో డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 5 అన్నారు దీని తర్వాత బేసిక్ కింద రాసుకోవాలి మీరు వీ హ్యావ్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 5 ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 5 కావాలి 5 క్వశ్చన్ చూసిన ముందు 1 2 3 4 5 పాయింట్ నుంచి 5th ప్లేస్ ఓకేనా అడిగింది అక్కడ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 5 అన్నారు కాబట్టి డెల్టా స్క్వేర్ కాలంలో కూడా డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 5 కావాలంటే పాయింట్ నుంచి 5th వాల్యూ తీసుకోండి ఎందుకంటే 5 అడిగాడు 5 అంటే స్టార్టింగ్ నుంచి 5th ప్లేస్లో ఉంది కాబట్టి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 5 అంటే కూడా మనకేంటి డెల్టా స్క్వేర్లో పాయింట్ నుంచి 5th వాల్యూ తీసుకోండి 1 2 3 4 5 ఎంత ఆన్సర్ ఎంత 2 తర్వాత డెల్టా పవర్ 6 ఎఫ్ ఆఫ్ 3 చెప్తారా డెల్టా పవర్ 6 అన్నారండి ఎఫ్ ఆఫ్ 3 కావాలి 3 అంటే పై నుంచి 3rd ప్లేస్ డెల్టా పవర్ 6 అంటే కాబట్టి 6th లో డెల్టా పవర్ 6 లో పై నుంచి 3rd ప్లేస్ ఉందా లేదు 1 2 3rd ప్లేస్ లేదు కాబట్టి నాట్ ఎగ్జిస్ట్ తర్వాత డెల్టా పవర్ 7 ఎఫ్ ఆఫ్ 1 వాడు ఏ అంటే అడిగాడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా పవర్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 5 అన్నారు ముందు దేనికి అడిగాడు 5 అడిగారు ఆ 5 యొక్క పొజిషన్ పై నుంచి 5th ప్లేస్ కాబట్టి ఎందులో అడిగారు డెల్టా స్క్వేర్ అడిగారు కాబట్టి డెల్టా స్క్వేర్ కూడా పై నుంచి 5th వాల్యూ తీసుకుంటాం ఇప్పుడు డెల్టా పవర్ 7 ఎఫ్ ఆఫ్ 1 అన్నారు ముందు 1 తీసుకోండి 1 ఫస్ట్ ఎలిమెంటే దేని అడిగాడు డెల్టా పవర్ 7 అడిగాడు సో డెల్టా పవర్ 7 లో ఫస్ట్ ఒకటే ఉంది
ఎంత -18. ఓకేనా, ఇది సెకండ్ ప్రాబ్లం. దీంతో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ కమ్స్ టు ద థర్డ్ ప్రాబ్లం.